ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి? 2025 సంవత్సరం జూన్ 25వ తేదీ బుధవారం రోజు దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారు ఎవరు, ఎందుకు, ఏ విధంగా వారిని దూరం చేసుకుంటారు అనే విషయాలు వివరంగా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఒక్కసారి ఈ గురువు గారిని ట్రై చేసి చూడండి. ఈ గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువు గారిని ట్రై చేసి చూడండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. వృషభ రాశి వారు చాలా చూడడానికి అందంగా ఉంటారు. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు. అలాగే వ్యవహార విషయాల్ని కూడా తమదైన శైలిలో వీరు తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతోనే చక్కగా ముందుకు వెళుతూ ఉంటారు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే 2025 సంవత్సరం జూన్ 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క స్నేహితుడితో మీకు గొడవ జరిగి వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ వాటిని మీరు అధిగమించుకుని మీ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు అయితే మీరు చేయండి. కఠినంగా దుడుసుగా ఒకరితో ఒకరు వాదించుకున్నారు అంటే సమస్య తీవ్రత పెరుగుతుంది కానీ తగ్గదు. విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. వారి మనసు నొప్పించకుండా మీరు జాగ్రత్త పడండి. వారి మనసు ఒకవేళ మీరు నొప్పించినట్లయితే మీరు ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఊరుకోండి. ఆవేశం చల్లారాక వారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత వారిని కన్విన్స్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఈ రోజు కులవృత్తులు చేస్తున్న వారికి సమయం కాస్త కఠినంగానే ఉందని చెప్పుకోవాలి. వృత్తి జీవితానికి సంబంధించి ఒక అశుభ వార్తనైతే మీరు వినబోతున్నారు. అయినప్పటికీ కూడా మీరు కృంగిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి భగవంతుడు ఖచ్చితంగా పరిష్కారాన్ని మీకు చూపిస్తాడు. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకుంటారండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం లేకపోలేదు. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు ఒక నిర్ణయం అయితే మీరు ఈ రోజు తీసుకుంటారు. వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025 సంవత్సరం జూన్ 23వ తేదీ సోమవారం అనేది ఈ విధంగా గడవబోతుంది. అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను మీరు దానం చేయండి. ఆవుని దానం చేయడం ద్వారా మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారు నిత్యము కూడా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఎంతో పుణ్య ఫలితం మీకు లభించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం పేద విద్యార్థులకు ఎంత చిన్న ఆర్థిక సహాయం మీరు చేసినా గనుక అది ఎంతో పుణ్య ఫలితాన్ని మీకు ఖచ్చితంగా అనుగ్రహించగలుగుతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా వృషభ రాశి వారికి జూన్ 23వ తేదీ అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ విధంగా గడవబోతుందండి. అలాగే
ఈ రోజు దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం అనేది తెగిపోతుంది. అయితే ఎవరితో మీకు బంధం తెగిపోతుంది, ఎందుకు వారితో బంధం అనేది మీకు కట్ అవుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం సాధించేంత వరకు వీరిలో ఎక్కువ పట్టుదల అనేది ఉంటుందండి. ఏదైనా సాధించాలి అంటే నిద్రపోని మనస్తత్వం కలవారని కూడా ఒక మాటలో చెప్పుకోవాలి. రాశి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే స్నేహితులకు ఏదైనా సరే తోడుగా ఉండాలి అంటే మాత్రం వెనకంజ వేయకుండా ముందుంటారండి. ఎవరినైనా సరే ఆదుకునే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. జూన్ 23 సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీకు మనస్పర్ధలు తలెత్తి మీ బంధం అనేది తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోటు కావచ్చు, మీకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు, మీ స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారితో ఒకరితో గొడవలు జరిగి ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుందండి. ఆ బంధాలని కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది, దాన్ని అదుపు చేయడం మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ వారు మీతో రూడ్ గా మాట్లాడినా సరే మీరు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైన మాటలు మాట్లాడకండి. ఆవేశం చల్లారాక మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా సర్దుకుని ఆ సమస్య యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఏదైనా సరే కోపంలో ఉన్నప్పుడు మాత్రం ముందు వెళ్ళకండి. ఏదైనా సరే పెద్దల యొక్క సలహా తీసుకుని మాట్లాడుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ ఎదుటివారు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారితో బంధం అనేది తెగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. బంధాలని కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో తప్పులేదు. ఈ విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ వ్యాపార జీవితం గురించి మీరు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారండి. ఇది వరకు ఆ నిర్ణయం తీసుకోవడంలో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రోజు ఆ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతన వ్యాపార జీవితం గురించి ఆలోచిస్తున్నవారు, అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునేవారు కూడా దానికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారండి. ఉద్యోగస్తులకి కూడా ఫలితాలు అనేవి అనుకూలంగా కనిపిస్తున్నాయండి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీకు ఏవైతే సవాళ్లు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మీరు అధిగమిస్తారు. రోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం కూడా మీకు లభించబోతుంది. పై అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయండి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఈ రోజు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారు. ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఒక గొప్ప అవకాశం అయితే వారి ముందుకి రాబోతుంది. కళా సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. ఇంకా మరికొంతమంది వాటిల్లో గొప్ప విజయాన్ని అయితే చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. విద్యార్థులకు ఈ రోజు నుంచి కూడా సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు రాసే పరీక్షల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి ఉత్తీర్ణతనైతే మీరు సాధించగలుగుతారు. ఆ పరీక్షను మీరు మంచిగా అటెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025 సంవత్సరం జూన్ 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండబోతుందండి. అయితే కూడా రేపటి రోజున మీరు కొంచెం కోపం ఉంటే మాత్రం దాన్ని అధిగమించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే లేనిపోని సమస్యల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బంధుత్వాలకి కొంచెం విలువిచ్చి మాట్లాడండి. కాబట్టి అప్పుడే సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొంచెం సమయం అనేది అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్త పడితే మీకు అన్నీ కూడా మంచి రోజులే ఉంటాయి. అలాగే వ్యాపారస్తులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, ఏ జీవితంలో అయినా సరే రేపటి రోజున మీరు కాస్త ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవల్ని అధిగమించుకునే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఎవరితోనూ కూడా మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకుని మాట్లాడండి. కోపాన్ని అధిగమించుకోగలిగితే మీకు అన్నీ కూడా మంచి రోజులే ఉంటాయి. అలాగే రేపటి రోజున వ్యాపార జీవితంలో ఉన్నవారికి కూడా వ్యాపారం అనేది బాగా కలిసి రాబోతుందని ఒక్క మాటలో చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి కూడా మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. ఒడిదుడుకులన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి మీరు శివారాధన ఖచ్చితంగా చేయండి. శివారాధన చేయడం వల్ల శివారాధన అంటే శివునికి అభిషేకం చేయించుకోండి. వీలైతే శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు వీలు కావడం లేదు అనుకునేవారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. మీకు వీలైనన్నిసార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దేవుడు మీకు ఎప్పుడు ఆరాధన ఉంటుంది. దేవుడు కూడా మీకు ఎప్పుడు తోడుగా నిలుస్తాడు. కాబట్టి
ఇంకా పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. నిరుపేదలకు దానం చేయడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శుభ మంగళవారం అంటే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే దేశీయ గోమాతను దానం చేయండి. దేశీయ గోమాతను దానం చేయడం వల్ల సకల దేవతల యొక్క పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారి